జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అసలు అమ్మమ్మకి ఏ జబ్బులు లేనప్పుడు ఇంతలా స్పృహ కోల్పోవడానికి కారణం ఏంటి డాక్టర్? నేను కూడా దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇది మెడికల్ హిస్టరీలోనే అంతు తెలియని మిస్టరీ. అయ్యయ్యో, డాక్టర్ కూడా తెలియని జబ్బు చేసిందా మా అమ్మకి? అయ్యయ్యో, అమ్మా, మీ మీద ఎన్ని ఆశలు పెట్టుకున్నాం. మనోడు మంచి చెడు చూడకుండానే. ఏమ్మా, ఆపండి ఆపండి అమ్మా, ఆపండి. నేను నాకు కూడా తెలియని జబ్బు అనలేదు. అసలు ఆవిడికి జబ్బు అనేదే లేదంటున్నాను. ఆవిడ ఎందుకలా పడిపోయిందో అర్థం కావట్లేదు అంటున్నాను, అంతే. అయితే మా నాన్నమ్మ ఎప్పుడు స్పృహలోకి వస్తుంది డాక్టర్? స్పృహలోకి రావాలనే ఇంజెక్షన్ చేస్తున్నాను. ఆవిడ మధ్యాహ్నం లోపల లేచి కూర్చుంటుంది. అదేదో త్వరగా చేయండి డాక్టర్. ఆవిడకి ఏదైనా అయితే మేము తట్టుకోలేము. ఆవిడికి ఏమీ కాదమ్మా, నేను గ్యారంటీ ఇస్తున్నాను. డాక్టర్ గారు, నేను ఇలా అడుగుతున్నాను, మరోలా అనుకోకండి. ఒకవేళ మా అత్తయ్య గారు మధ్యాహ్నం లోపు లేవకపోతే ఏం చేయమంటారు డాక్టర్ గారు? అది కాదు బావగారు, మీరేం తప్పుగా అనుకోకండి. ముందు జాగ్రత్త కోసం అడిగాను బావగారు, అంతే. అప్పుడు సిటీకి తీసుకెళ్ళండి, నేను వెళ్ళొస్తాను. అమ్మా, అత్తయ్య. ఏమండి, డాక్టర్ గారు కూడా ఏమీ చెప్పలేకపోయారు. మధ్యాహ్నం వరకు ఎదురు చూడడం ఎందుకు? ఏదైతే అదేంది. అత్తయ్యని ఇప్పుడే సిటీకి తీసుకువెళ్దా? అవసరం లేదు పెద్దమ్మ. ఆ డాక్టర్ గారు చెప్పిందే కరెక్ట్. నానమ్మ మధ్యాహ్నం స్పృహలోకి వస్తారు. అవునా? అసలు నీకెలా తెలుసు? ఇది ఒక రకమైన ఫోబియా. నేను చదివింది సైన్స్ గ్రూప్ కదా, నా క్లాస్లో విన్నాను. అత్తయ్య గారు కళ్ళు తెరిచేలోపు మనం పెట్టి తెరవాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.